పెళ్ళి జరుగుతున్నప్పుడు ప్రమాణాలు చేయిస్తారు కదండి. పెళ్ళి నాటి ప్రమాణాలు. ఆ పురుషార్థాలకి అలా చెప్పించడానికి వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. వీటిని 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటారు. వైవాహిక జీవిత ధర్మాన్ని సూచిస్తుంది అంట. ఇది చాలా ప్రసిద్ధి చెందిన హిందూ మత గ్రంథాల నుండి ఉద్భవించిన భావన. ధర్మేచ అర్థేచ నా అతిచరామి అనే వాక్యం యొక్క సరైన రూపం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి. ఈ వాక్యం సాధారణంగా వివాహ సమయంలో వధూవరులు చేసే ప్రమాణాలలో ఒక భాగంగా ఉంటుంది కదా, లేదా గృహస్థ ధర్మాన్ని వివరించేటప్పుడు ప్రస్తావించబడుతుంది. ఈ వాక్యంలో ప్రధానంగా ప్రస్తావించబడినది త్రివర్గం. మొదటి 3 పురుషార్థాలు ధర్మం, అర్థం, కామం. పద విభజన చేస్తే ధర్మే ధర్మ ప్లస్ ఏ అంటే ధర్మ విషయంలో నీతి, నిజాయితీ, ధార్మిక బాధ్యతలతో అని. అర్థే అర్థ ప్లస్ ఏ అంటే సంపద, అంటే సంపద విషయంలో సంపాదన, జీవనోపాధి, ఆర్థిక విషయాలలో కూడా అని. కామే కామ ప్లస్ ఏ అంటే కోరిక, ఏ కోరికైనా అది సుఖం, ఆ విషయంలో కోరిక విషయంలో కావచ్చు, లేదా ఏదైనా సుఖం కలిగే విషయంలో కావచ్చు. లైంగిక, ఇంద్రియ లేదా ఇతర సహజ కోరికలలో అని. నా అతిచరామి అంటే అతిక్రమించను. ఐ విల్ నాట్ ట్రాన్స్గ్రెస్ దేనిని కూడా అతిక్రమించను, ఉల్లంఘించను లేదా నిర్లక్ష్యం చేయను. ఇదే కదా ప్రమాణం చేయిస్తారు. మరి ఎందుకు అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి ఒక భర్త ఉంటుండగా మరి వేరే అబ్బాయితో మాట్లాడే ఆడవాళ్ళు కానీ, భార్య ఉంటుండగా వేరే అమ్మాయితో మాట్లాడే భర్తలు కానీ ఎందుకు అలా చేస్తారు? సరే, సంపూర్ణంగా వివరణ తెలుసుకుంటే, భర్త లేదా భార్య తమ జీవిత భాగస్వామికి ఇస్తున్న ప్రమాణం. ఇది ప్రమాణం అంటే మనస్ఫూర్తిగా పాటించాల్సిందేనండి. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి. ధర్మ, అర్థ, కామముల విషయంలో నేను నిన్ను ఎప్పుడు అతిక్రమించను, విస్మరించను, నిర్లక్ష్యం చేయను అని చెప్తున్నాం. అసలు ఎంత అర్థం ఉందని ఆ పదంలో, ఆ ప్రమాణంలో. ఇంకా అంతరార్థం ఏంటంటే ధర్మం. భార్యాభర్తలు ఇద్దరూ తమ ధార్మిక బాధ్యతలను, అంటే పూజలు కానివ్వండి, పితృకార్యాలు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, కలిసి నిర్వర్తిస్తారు. ఈ విషయంలో ఒకరికొకరు అండగా ఉంటారు. ఎవరిని ధర్మం నుండి దూరం చేయరు. ధర్మపత్ని అంటారు, అవునా కదా? గుళ్ళో కూడా పూజకి యజమాని పేరు చెప్పి ధర్మపత్ని అని చెప్తారు. అంటే ధర్మంగా ఎవరైతే వివాహం చేసుకున్నావో ఒక్కరే వస్తారు. అర్థం ఏంటి అసలు? ఆర్థిక విషయాలలో, సంపాదనలో మరియు కుటుంబ పోషణలో ఇద్దరూ సమాన భాగస్వాములుగా ఉంటారు. సంపదను ధర్మబద్ధంగా సంపాదించి ఇద్దరి ఇష్టంతోనే ఖర్చు చేస్తారు. ఆర్థికంగా ఎవరిని కూడా విస్మరించరు. కామం అంటే శారీరక, మానసిక మరియు లైంగిక కోరికల విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని ధర్మబద్ధమైన మార్గంలో ఆ సుఖాన్ని అనుభవిస్తారు. ఇద్దరి మధ్య ప్రేమ మరియు అనుబంధాన్ని పెంచే ఈ కోరికలను నిర్లక్ష్యం చెయ్యరు. ఈ ప్రమాణం దాంపత్య జీవితానికి, మోక్షం అనే అంతిమ పురుషార్థానికి చేరే మార్గంలో మిగిలిన 3 పురుషార్థాలను సమతుల్యంగా మరియు పరస్పర సహకారంతో నెరవేర్చడానికి పునాది వేస్తుంది. అందుకే ఈ రోజుల్లో వివాహం చేస్తున్నప్పుడు పాపం పంతుళ్ళు చక్కగా చేస్తున్నారు. చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. వాటి అర్థాలు తెలుసుకొని ఒక అమ్మాయితో పెళ్ళయింది, ఒక అబ్బాయితో పెళ్ళయింది, నా జీవితంలోకి వచ్చారు అంటే ఎంత ధర్మబద్ధంగా ఉండాలి అనే ఆలోచనతోటే, ఆ మైండ్ సెట్ తోటే చేసుకోండి. అలాగే ఉండండి. అన్నిటికీ
అన్నిటికీ ఒబే అయ్యే ఉండాల్సిందేనండి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక మనిషిలోని మంచి చెడులు, కోపం, సంతోషం ఏమీ అన్నీ సమానంగా ఉండాలని లేదు. కొందరు ఎక్కువ ఉంటే కొందరు తక్కువలు ఉంటాయి. కొందరు తొందరగా అర్థం చేసుకుంటారు, కొందరు తొందరగా అర్థం చేసుకోలేరు. ఏదైనా సరే నీ చెయ్యి పట్టుకున్నారు, నేను నమ్మి నీ వెనక వచ్చారు అంటే ఖచ్చితంగా నీతోనే ఏదైనా లాస్ట్ వరకు అని మనస్ఫూర్తిగా నమ్మే ఉండాలి. స్నేహితులతో ఉంటారు, వాళ్ళ మధ్య గొడవలు రావండి? అమ్మ తిట్టదా అండి? పోనీ ఇంట్లో ఉన్నారు, అమ్మ తిట్టదా? నాన్న తిట్టడా? అన్నదమ్ములు తిట్టుకోరా? అక్క చెల్లెలు తిట్టుకోరా? ఎవరు గొడవ పడుకుని ఉంటారు? అలాగే ప్రేమ చూపించుకుని ఉంటారు కదా. ఈ జన్మకి ఇంతే అని కాదు కదా. వివాహం చేసుకున్నారు అంటే వాటికి అర్థం ఏంటి అసలు? పెళ్ళి జరిపించే ఆ తంతు ఎందుకు చేస్తున్నారు అవన్నీ తెలుసుకోండి. మన ధర్మం చాలా గొప్పదండి. ప్రతి దానిలో కూడా ఎంత ధర్మంగా ఉండాలో, ఎలా ఉంటే మన లైఫ్ బాగుంటాయో నేర్పిస్తే చెప్తున్నారు. కానీ వాటికి అర్థాలు తెలుసుకోకుండా చేశారా అంటే చేశారు, ఎంత ఖర్చు పెట్టి చేశారు, ఎంతెంత భోజనాలు పెట్టారు, ఇలాంటివి చూస్తాం తప్ప ఆ పెళ్ళి వెనుకున్న ఆ అర్థం ఏంటి, ఎందుకు అసలు అలా చేయిస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు చేపిస్తారు, దానివల్ల మనకి ఏం కలుగుతుంది, ఎంత పాజిటివిటీ పెరుగుతుంది, వాటి అర్థాలు తెలుసుకోండి. ధర్మంగా ఉండండి. వివాహం అయిన తర్వాత మీ ధర్మం మీరు నిర్వర్తించండి. అవతల వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఇది ఇద్దరికీ వర్తిస్తుందండి, అమ్మాయికైనా అబ్బాయికైనా. థ్యాంక్ యూ.